వరల్డ్ మార్కెట్స్ ప్రధానంగా ఒక బ్రూటల్ సెల్ ఆఫ్ కి గురవటం చేసాం మనం. ఫ్రైడే రోజు ఏదైతే ప్రాబ్లీ ఒక 3-4% పడిందో, ఎస్పెషల్లీ జపాన్ చెప్పుకోవాలి మనకి. మండే రోజు కూడా ఒక 13% మార్కెట్ పడి ఒక స్టేజ్ లో స్టాక్ మార్కెట్ జపాన్ లో హాల్ట్ కూడా అయిపోవటం చూసాం. సో దీనికి ప్రధాన కారణం మనం చూసేది ఏంటి అంటే కనుక, జపాన్ లో ఏదైతే లాస్ట్ 30 years గా ఇంట్రెస్ట్ రేట్ రెజిమే జీరో ఉందో దాన్ని బ్యాంక్ ఆఫ్ జపాన్ 0.25% పెరగటం చూసాం. సో దీని ప్రభావం వల్ల అక్రాస్ ద గ్లోబ్ కొంత ఫండ్ అనేది జపాన్ కి మూవ్ అవుతుంది అనేది న్యూస్ రావటం తోటి ప్రాబ్లీ వరల్డ్ మొత్తం కూడా స్టాక్ మార్కెట్ సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. దానికి తోడు యుఎస్ లో జాబ్ మార్కెట్ డేటా ఏదైతే థర్స్డే రోజు వచ్చిందో అది కూడా ఒక బిగ్ సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. అండ్ జపాన్ మార్కెట్ ఏదైతే 13% క్లోజ్ అయిందో లాస్ట్ 37 years లో ఫస్ట్ టైం సింగిల్ డే ఇంత బిగ్ లాస్ అనేది తీసుకోవడం చూసాం. సో 1987 తర్వాత ఇంత బిగ్ ఫాల్ అనేది జపాన్ లో మనం చూడలేదు. దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అనేది మన ఇండియన్ మార్కెట్స్ కూడా పర్సన్ చేసాం. సో మనం కూడా షీల్డ్ అవ్వలేదు వరల్డ్ మార్కెట్ సెల్ ఆఫ్ కి. ప్రాబ్లీ ఒక బిగ్ ఫాల్ మన ఇండియాలో చూస్తే కనుక నిఫ్టీ ఆల్మోస్ట్ 600 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 1400 పాయింట్స్ కూడా పర్సన్ చూసాం. సో ఇలాంటి బిగ్ ఫాల్స్ రాలేదా ఇంతకు ముందు అంటే కనుక డెఫినెట్లీ ఇలాంటి ఫాల్స్ మనం చూసాం. సో బడ్జెట్ రోజు ఏదైతే మొన్న 23rd July రోజు 400 పాయింట్స్ ఇంట్రాడే కిందకి వెళ్ళి మళ్ళీ అగైన్ పుల్ బ్యాక్ రావటం చేసాం. సిమిలర్లీ ఎలక్షన్ రిజల్ట్స్ రోజు June 4th ఏదైతే మనకి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిందో ఆ రోజు కూడా ఆల్మోస్ట్ 1300 పాయింట్స్ కూడా కోల్పోవటం చూసాం. సో ఈ 2 సార్లు కూడా మనం చూస్తే కనుక పుల్ బ్యాక్ అనేది చాలా ఫాస్ట్ అండ్ స్విఫ్ట్ గా రావటం చూసాం. విత్ ఇన్ 4 days ఏదైతే బిగ్ ఫాల్ వచ్చిందో ఆ ఫాల్ మొత్తం కూడా రికవర్ అవటం చూసాం. బట్ నిన్న పడిన ఫాల్ మనం చూస్తే కనుక 600 పాయింట్స్ ఏదైతే నెగటివ్ గా క్లోజ్ అయిందో అదంత ఫాస్ట్ గా కవర్ అయ్యే ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే ప్రాబ్లం నిన్నటి క్లోజింగ్ చూస్తే కనుక ఏ రోజు కూడా 600 పాయింట్స్ బిలో క్లోజ్ అవ్వలేదు ఎక్సెప్ట్ ఫర్ ఎలక్షన్ రిజల్ట్ ఫర్ ద లాస్ట్ 1.5-2 years గా మనం చూసుకుంటే కనుక. సో మేబీ ఇక్కడ నుంచి మార్కెట్ ఒక సైడ్ వేస్ అండ్ ఒక కరెక్షన్ మోడ్ లోకి వెళ్తుందా అనేది మనం వెయిట్ చేయాలి. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి 25,000 హైయెస్ట్ ఏదైతే హిట్ అయిందో ప్రాబ్లీ అది ఒక టైం వైజ్ కరెక్షన్ లో ఉండే ఛాన్సెస్ మనకు ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ 23,500 నుంచి 25,200 మధ్యలో మార్కెట్ కదలాడే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ రానున్న రోజుల్లో మనకి వీఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎఫ్ఐఎస్. సో వరల్డ్ మొత్తం సెల్ ఆఫ్ వచ్చినా కూడా ఇన్ఫాక్ట్ మండే రోజు కూడా ఆల్మోస్ట్ ఒక 10,000 crores ఎఫ్ఐఎస్ అమ్మితే కనుక 9,000+ crores మన ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, దో 600 పాయింట్స్ పడినా కూడా. అండ్ మనకు చూస్తే కనుక మనీ చెస్ట్ ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఉందో క్లోజ్ టు 2 lakh crores ఏదైతే ఉందో అది కూడా మన మార్కెట్ సపోర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఫాల్స్ వచ్చినప్పుడు. అండ్ థర్డ్ థింగ్ మనది ఎస్ఐపి ఏదైతే ఉందో ప్రాబ్లీ 25,000 crores పర్ మంత్ ఆ మనీ కూడా మ్యూచువల్ ఫండ్ రూట్ లో మనకి స్టాక్ మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కాబట్టి మన మార్కెట్ రెసిలియన్స్ చూపించే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అఫ్ కోర్స్ లాస్ట్ 15 to 20 months లో మేజర్ రియాక్షన్ అనేది మన మార్కెట్ లో కనపడలేదు ఎక్సెప్ట్ ఫర్ ఎ బిగ్ ఫాల్స్. సో ఈవెన్ ఒకవేళ రెసెషన్ అమెరికాలో వచ్చినా కూడా మన మార్కెట్ కొంచెం రెసిలియంట్ ఉంటాయంటాకి ఇది ఒక కారణంగా చెప్పుకోవచ్చు. బికాస్ మన మార్కెట్స్ ఈజ్ డ్రివెన్ బై డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ గా చెప్పుకోవచ్చు. అలా అని చెప్పి ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ వి షుడెంట్ బై. సో పర్ఫార్మింగ్ చేసే కంపెనీని ఎవ్రీ క్వార్టర్లీ అబ్జర్వ్ చేస్తూ కేర్ఫుల్లీ ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు బై అని చెప్పొచ్చు. సో ఈ స్టేజ్ లో ప్రాబ్లీ కొంచెం షీల్డ్ ఉన్న సెక్టర్స్ ఏవి అనుకుంటే కనుక మనకి ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీగా చెప్పుకోవచ్చు. లాస్ట్ 1.5-2 years లో ఒక గ్రేట్ పర్ఫార్మెన్స్ లేనప్పటికీ ప్రాబ్లీ ఈ సెక్టర్స్ ఏవైతే ఉందో రెసెషన్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. సో ఒకవేళ వరల్డ్ మొత్తం ఎక్కడ రెసెషన్ వచ్చినా కూడా మన యూటిలిటీస్ ఏవైతే ఉన్నాయో బేసిక్ నీడ్స్ అనేవి ఆవుగా కాబట్టి అది ఎఫ్ఎంసీజీ ఏవైతే ఉన్నాయో తయారు చేస్తాయి కాబట్టి అదొకటి. అదేవిధంగా ఫార్మా కూడా ప్రాబ్లీ దే క్యాన్ డూ గుడ్ ఈవెన్ ఇన్ ద రెసెషన్ టైమ్స్ అని చెప్పుకోవచ్చు.